welcome back to my channel Salma's Moments. ఫస్ట్లీ అందరికీ ఈద్ ముబారక్ అండ్ హ్యాపీ రంజాన్. ఇవాళ ఇక్కడ బెల్జియంలో ఫెస్టివల్ అనమాట, రేపు ఇండియాలో ఉంటుంది. ఫాస్టింగ్స్ అన్నీ కూడా ఈ టైమింగే ఫాలో అయ్యాను అనమాట. అందుకని చెప్పి ఫెస్టివల్ కూడా నేను ఇదే ఫాలో అవుతున్నాను అండ్ ఇవాళ రంజాన్ చేసుకుంటున్నాము. రంజాన్ స్పెషల్ అండ్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మనమైతే తప్పకుండా చేసుకునేది పాయసం అనమాట. ఏమైతే మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా, ఎవరి యానివర్సరీస్ ఉన్నా, ఏదైనా రంజాన్ కానీ, బక్రీద్ కానీ, బడేరాత్ కానీ, అలాంటివి ఏ ఫెస్టివల్స్ వచ్చినా మేమైతే ఖచ్చితంగా పాయసం చేసుకుంటాం అనమాట. మా ఇంట్లో పెళ్ళికి ముందు అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసింది తిని రెడీ అయి కూర్చునే వాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చేసుకోవాలి కాబట్టి నేను నేర్చుకున్నాను. సో నేను చేసే పాయసం మా ఆయనకి చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నేను షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నా అనమాట. ముందు రోజు నైటే నానబెట్టుకుంటే పొద్దునకి అన్నీ బాగా ఏమంటారు మంచిగా సోక్ అవుతాయి, బాగుంటాయి అనమాట గీలో రోస్ట్ చేసుకుంటే. కానీ నేను నైట్ మర్చిపోయానని చెప్పి ఏం చేశానంటే కొన్ని హాట్ వాటర్ ఇలా పట్టుకొని ఇందులో అన్నీ వేసి నానబెట్టుకున్నాను అనమాట. మనం సోక్ చేసుకున్న వాటన్నిటిని మనం చిన్న చిన్న వాటిగా కట్ చేసుకోవాలని. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా, వెండు ఖర్జూరాలు ఇవన్నీ సోక్ చేసి పెట్టుకున్నా. మనం కావాలంటే వెండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, మర్చిపోయాను. అలాగే ఒక పండు ఖర్జూరం అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ఇలా సేమియా కూడా, ఇవి రోస్టెడ్ అనమాట నేను యూజ్ చేసేది. ఇలా రోస్టెడ్ ప్యాకెట్ ఉంటుంది, నార్మల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ రోస్టెడ్ అయినా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇవైతే ఈజీగా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో, పని తక్కువ అని చెప్పి మనం ఇవి తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే వాటిని కొంచెం ఇలా క్రష్ చేసి ఇలా చిన్న చిన్నగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు సేమియా ఎంత ఉందో కొలుచుకుందాము. నేను నార్మల్గా అందాజుగా తీసి పెట్టేసుకున్నా. నేను ఎంత తీసుకున్నానో ఊరికెళ్ళ కొలుచుకుంటా. నార్మల్గా అయితే నేను అందాజుగా వేసేస్తూ ఉంటా, కానీ ఇవాళ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా చూస్తున్నాను అనమాట. కప్ మరి చిన్న చిన్నగా క్రష్ చేయకూడదు అనమాట, పీస్ పీస్ అయిపోతాయి. కొంచెం పొడుగ్గా ఉండేలాగే చూసుకోవాలి. 2 కప్స్. నేనైతే ఇవాళ పాయసం కొంచెం వీళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తున్నాను అనమాట చేసి, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నార్మల్గా అయితే 1 కప్ సరిపోతుంది మనకి, పంపిస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నా. 3rd కప్ ఫుల్ అవ్వలేదు, కొంచెం అయిందనమాట. ఇట్స్ ఓకే, సరిపోతుంది. చూడడానికి ఇలా ఉంటుంది కానీ మనం చేస్తే చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేను 2.5 కప్ అలా వేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటి ఒక కడాయి ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఇలా మంటించేసుకొని మనం 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం గీ బాగా వేగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అందులో. ఇవి ఎంత బాగా నెయ్యిలో వేగితే అంత బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడు పాయసం చేస్తానా, ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు పాపం. ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇచ్చి పంపిస్తాను ఆగు అని చెప్పిన. పాపం ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను చేస్తే తను తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు త్వరగా చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, కొంచెమే, ఎందుకంటే మళ్ళీ వేసుకుంటాం మనం. బాగా వేగిపోయాయి, కొంచెం మీకు అప్పుడే కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ సేమియా తీసి పెట్టుకున్నాం కదా, ఇలా వీటిని యాడ్ చేసేద్దాం. ఇవి రోస్టెడ్వే, మళ్ళీ మనం ఏం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే గీలో ఒక 2 to 3 minutes రోస్ట్ చేసామంటే బాగుంటుంది, అందుకని యాడ్ చేస్తున్నాను అనమాట. వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి, మనం తిప్పుతూనే ఉండాలి, మాడకుండా. ఒక 2 minutes అంతే. ఎక్కువ తిప్పినా మళ్ళీ అవి తునిపోతూ ఉంటాయి. సో ఎక్కువ తిప్పకుండా, తిప్పుతున్నా కూడా ఇలా జస్ట్ ఇట్లా సైడ్స్కి ఇలా అంటే సరిపోద్ది, మనం ఎక్కువ అనుకుందాం. సో బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో సేమియాకి, అదే బౌల్లో 1 కప్ సేమియాకి 3 cups ఆఫ్ వాటర్, 1 కప్ సేమియాకి 3 cups ఆఫ్ మిల్క్ అనమాట. సన్నమంట పెట్టుకున్నా. ఇది 1 లీటర్ బాటిల్ అనమాట. ఈ 1 లీటర్ పాలన్నీ వేసేసాను నేను.
మెజర్ చేసుకుంటూనే వేసాను, కొంచెం తక్కువే అయ్యాయి, ఓకే పర్వాలేదు. ఇప్పుడు పాలు ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా మరిగినంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో ఇవి మరగడానికి ఒక 10 minutes టైం పడుతుంది. దీన్ని ఇలాగే పెట్టేద్దాం. మనం మధ్య మధ్యలో పాలను తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే కింద అడుగు అంటడం అలా అవుతుంది అనమాట. సో అక్కడే మనం పక్కకి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి తిప్పుతూ ఉండాలి. పాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం 1 cup మిల్క్కి 4 to 5 spoons ఆఫ్ షుగర్ వేసుకోవాలి. నేను కొంచెం పెద్ద స్పూన్తోనే వేస్తున్నా. మీరు స్వీట్ ఎక్కువ తినేలా అయితే 5 spoons వేసుకోండి, తక్కువ అయితే 4 spoons సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఒక 2 minutes బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇందులో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేద్దాం. సేమియా వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఇలా తిప్పేద్దాం. ఇప్పుడు మనము అది బాగా ఉడుకుతోంది కదా, మనం నెయ్యి కూడా యాడ్ చేసాము, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం సాఫ్రాన్ వేయాలన్నమాట, కొంచెం కుంకుమ పువ్వు కొంచెం ఇట్లా తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కుంకుమ పువ్వు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి కలర్ కూడా ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ కుంకుమ పువ్వు నేను పార్సల్ తెప్పించుకున్నప్పుడు మా మామయ్య ఇండియా నుంచి పంపించాడు అనమాట. ఇంతవరకు యూజ్ చేయలేదు నేను, ఈరోజు యూజ్ చేస్తున్నాను అనమాట. బాగుందంటే కలర్ఫుల్గా ఉంది, అసలు చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. సో బాగా ఉడుకుతుంది. మనం ఒకసారి ఇలా సేమియాని తీసుకొని ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువసేపు మనం ఉడకబెట్టామంటే మెత్తగా అయిపోతుంది. సో ముందుగానే మనం వేసిన కొద్దిసేపటికి ఇలా తీసుకొని, మీకు ఇలా అంటే అర్థమవుతుంది అనమాట. ఇది ఇంకా కొద్దిసేపు పెట్టాలి, కొంచెం గట్టిగానే ఉందన్నమాట. మెత్తగా అనిపించింది అనుకోండి ఇలా అన్నప్పుడు వెంటనే ఆఫ్ చేసేయచ్చు, కానీ నాకు ఇంకొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొక 2 to 3 minutes పెడతాను. మీకు ఏమైనా షుగర్ తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మన పాయసం అయిపోయింది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చల్లబడిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఇలా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. షుగర్ కరెక్ట్గా సరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. సో తను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే నార్మల్గా అయితే ఈరోజు వెళ్ళాడు పండుగ అని చెప్పి, కాకపోతే తన ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు అనమాట నిన్నటి నుంచి. ఈరోజు వర్కింగ్ డే, వర్క్ చేయాలి, అదేమో వర్క్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి అట్లీస్ట్ ఇప్పటికి టెంపరీగా ఇంకో ల్యాప్టాప్ అని తెచ్చుకోవాలన్నమాట, ఇది ఇచ్చేసి. సో అందుకని వెళ్తున్నాడు అనమాట. ఇక నేనైతే మాకు ఇంట్లో కొంచెం ఇలా తీసి పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్కి, మేనేజర్కి వాళ్ళకి పాయసం పంపిస్తాను అని చెప్పాను కదా, అందుకని చెప్పి బాక్సెస్లో పాయసం అంతా పెట్టి పంపిస్తున్నాను. పండుగ రోజు కూడా ఇంట్లో ఉండవా? ఇప్పుడు నువ్వు పోయి ఎప్పుడు వస్తావని? ఈరోజు తీసుకోకపోతే మళ్ళీ రేపు తీసుకోవాలి, మళ్ళీ మొన్నాడు పోవాలి, 3 రోజులు పోవాలి. మళ్ళీ నా బాధ ఏంటంటే నువ్వు వెళ్తే సాయంత్రం వరకు రావు, ఇంకా నేను ఒక్కదాన్ని, ఇంక పండగ కూడా అయిపోతుంది సాయంత్రం. అయ్యయ్యో అన్నప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 1:30 అవుతుంది. 2కి వెళ్తే వాళ్ళు అదే రిపేర్ చేసేటట్లయితే హాఫ్ అన్ అవర్ రిపేర్ చేస్తారేమో, చేస్తారు అనుకుంటున్నాను. ఇంకేస్ లేదు అంటే బ్యాకప్ ల్యాప్టాప్ ఇస్తారు, ఇది రిపేర్ అయ్యేది. అది ఇవ్వడానికి మళ్ళీ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే వెంటనే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా ఇమీడియట్గానే? మనకుండవే ఒక 2-3 పండుగలు, ఆ పండుగలు కూడా ఇంట్లో లేకుండా ఉంటే ఆబ్వియస్గా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకు కూడా అలానే చాలా బాధ అనిపించింది ఆ రోజు, కానీ తప్పదు కదా, అందుకని చెప్పి ఇంకా త్వరగా వచ్చేస్తానులే అని చెప్పేసి వెళ్ళాడనమాట తను ఆఫీస్కి. సో ఇప్పుడే తను ఆఫీస్కి వెళ్ళాడు. తను వచ్చేలోపు నేను వంట చేయాలి. మోస్ట్లీ 4 లోపల వచ్చేస్తాను అన్నాడు. సో 4 లోపల నేను వంట చేయాలి, అండ్ దాంతోపాటు నేను రెడీ కూడా అవ్వాలన్నమాట. ఇవాళ పండగ కదా, నేను శారీ కట్టుకుంటున్నా. సో అందుకని చెప్పి నేను ఎంత త్వరగా నేను వంట చేస్తే అంత త్వరగా నేను శారీ కట్టుకోవచ్చు అనమాట.
నేను తను వెళ్ళగానే వంట చేయాలి అని చెప్పాను కదా, కానీ కుదరలేదనమాట. నేను వంట స్టార్ట్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళగానే అప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసింది చాలా రోజుల తర్వాత. దాంతో మాట్లాడుతూ ఉన్నానమాట చాలాసేపు, అసలు టైం కూడా చూసుకోలేదు, లేట్ అయిపోయింది. ఇక తను వస్తాడు, లేట్ అయిపోయింది, పాప ఆకలి మీద వస్తాడని చెప్పి నేను ఫాస్ట్గా ఇంకా వంట చేస్తున్నాను. నార్మల్గా చూపిద్దాం అనుకున్నా మీకు, కానీ కుదరలేదనమాట. ఊరికల్లా పైన చూపిస్తున్నా. నేను వంట చేసేలోపు తను వచ్చేసాడు కూడా, పాపం వచ్చి ఫుల్ ఆకలిస్తుంది అన్నాడు. ఆకలిస్తుందంటే పాపం తిను అని పాయసం బౌల్ తెచ్చిస్తే చూడండి, కొంచెం అంత తినేసి కొంచెం పెట్టాడు. కొంచెం తినాలే కానీ ఎక్కువ తినేసాడు. చాలా బాగుంది పాయసం, అప్పుడంతా అయిపోయింది. అంతా ప్రిపేర్ చేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు తినడం మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు వెళ్ళి లేట్ చేయకుండా వెళ్ళి తినేద్దాం. ఇవాళ నేను చేసిన స్పెషల్స్ కలర్ రైస్ అంటే బగారా రైస్, చికెన్ ఫ్రై, రైతా అనేది కంపల్సరీ ఉండాలి దీంట్లోకి, అండ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో దాల్చార్ అనమాట. కలర్ రైస్ విత్ దాల్చార్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఆయనకి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట, దాల్చార్ అండ్ కలర్ రైస్. మాకైతే అసలు ఇవాళ వంట చేసుకొని అవి తినడమే ఫెస్టివల్ అనమాట. అలా జరిగింది. తను ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళటం అండ్ నేను ఇంట్లో ఫుల్ వంట చేసుకుంటుండడం అలా గడిచిపోయింది అనమాట. ఇవాళ నేను నార్మల్గా ఈవినింగ్ శారీ కట్టుకుందాం అనుకున్నాను కదా, కానీ అది క్యాన్సిల్ అయింది అనమాట. ఎందుకంటే లేట్ అయింది, మాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఎలాగో ఇండియాలో రేపు ఫెస్టివల్ కాబట్టి మేము మళ్ళీ రేపు కూడా చేసుకుందాం అనుకున్నాం. మేమైతే ఈ ఇయర్ రంజాన్ 2 days జరుపుకుంటున్నాం అనమాట, ఇవాళ అండ్ రేపు. అండ్ రేపు చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు నా లైఫ్లో. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.